హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎంతో ఇష్టంగా అందరూ తినే గోంగూర రోటి పచ్చడి అండి, కొత్తిమీరతోటి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దానికి ఏం కావాలో చూపిస్తా. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇలా ఒక కట్ట గోంగూర ఒలిచేసాను, ఒలిసిందేమో తీయలేదులే. ఇలా కడిగి మనం దానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, ఒక్క టమోటాని వేసుకోవాలి. దాంట్లో కొంచెం పులుపు వస్తుంది, బాగుంటుంది. ఇది రోటి పచ్చడి అండి. ఒక టమోటా వేస్తున్నాను, పెద్ద సైజు టమోటా. ఒక కట్ట గోంగూరకి ఇవి తీసుకున్నాను నేను, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలు మనం ఎప్పుడైనా పైన పెడితే అంత మెత్తగా ఉడకమండి. లోపలికి దబర లోపలికి పోయేటట్టు పెట్టుకోవాలి వీటిని. అప్పుడు మనకి బాగా ఉడుకుతాయి. నూరుకోవటానికి కూడా రోటి పచ్చడికి ఇబ్బంది ఉండదు. కొంతమంది మిక్సీకి అట్లా వేస్తారు, అలా ఏమీ వేయద్దు. మనం రోటికైనా లేకపోతే పప్పు గుత్తితో చేసుకుంటే బాగుంటుంది. కానీ మిక్సీకి వేస్తే ఈ పచ్చళ్ళు ఎప్పుడైనా బాగోవు. ఇది వేయకూడదండి టమోటా. అది ఎప్పుడైనా కిడ్నీలో రాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అది వేస్తే. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేస్తాం. గోంగూరలో వచ్చే నీరు వంచి పెట్టుకొని మనం పూజ సామాను, రాగి దిండులు అలాంటివి తోముకోవచ్చు, బాగా వస్తాయి. వేస్ట్గా పారిపోయిద్దండి. ఇప్పుడు మనం మిరపకాయల వరకు సపరేట్ చేసి నూరుకుంటే కొంచెం బాగా వస్తుందండి. లేకపోతే ఇది కచ్చపచ్చగా వచ్చి బాగా టేస్ట్ ఉండదు. కల్లుప్పు వేసుకుంటే ఏ చట్నీకైనా ఆ రుచి వేరే అండి. సాల్ట్కి కల్లుప్పుకి చాలా తేడా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. మనం గోంగూర వేసుకొని కొత్తిమీర కూడా ఉంటుంది, వేసాను కదండి. అది రెండు కొంచెం మెత్తగా ఎలాగా ఇది మెత్తగా అయిందండి. ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు కొంచెం తాలింపు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. తీసేసుకుందాం ఇంకా. చూడండి, ఇలాగైనా తినచ్చు. కొంచెం మీకు ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపు పెడుతున్నానండి, బాగుంటుంది తాలింపు పెడితే. ఇష్టం లేదనుకుంటే ఇలాగైనా తినచ్చు, ఇలా కూడా బాగుంటుంది. కానీ ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా మనం కొంచెం ఆవాలు. ఇది ఎవరిష్టం అదండి. ఇది ఇట్లా కూడా తినొచ్చు. ఇంకా బాగా టేస్ట్గా తినాలి అంటే కొంచెం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడి దీంట్లో వేసుకొని కొంచెం ఉల్లిపాయ అవసరం లేదండి. ఇందాక పచ్చి ఉల్లిపాయ వేసాం కదా, సరిపోతుంది. ఇంకా ఒక మంట తగలనిచ్చి తీసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా వేడిగా అన్నం రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయింది. ఈ రెండు ఇప్పుడు వేడివేడిగా తిందాం మనం. ఇలా వచ్చిందండి. కొత్తిమీర, గోంగూర, రోటి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది.
దీంట్లో ఉప్పు మిరపకాయలు వేసానండి. బాగుంది.